లైవ్ షోకి తిరిగి స్వాగతం. గుంటూరు నుంచి షరీఫ్ గారు లైన్లో ఉన్నారు. షరీఫ్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలు మొత్తం నమస్కారం అండి. అపోజిషన్ లేకుండా చేయగలుగుతామా లేదా సార్? ఇప్పుడు అపోజిషన్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఒక ఎమ్మెల్యే ఖర్చు మినిమం 20 నుంచి 30 కోట్లు ఖర్చు అవుతుందండి. ఇప్పుడు వసూలు చేసుకుంటున్నా కాదండి. ఇప్పుడేమో ఎమ్మెల్యేకి నిధులు లేవు. వాళ్ళ చాలా మంది అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది అప్పుల్లో ఉన్నారండి. ఆస్తులు తాకట్లు పెట్టి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఆ భక్తిని పూర్తి చేసుకోవడానికి చెప్పండి. అంటే ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏమో ఎమ్మెల్యే ఫండ్స్ ఏం రావట్లేదు. మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్ళడానికి వాళ్ళ కెరియర్ ఇంకా లేదు. మళ్ళా ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు మొత్తం కూడా మళ్ళా రేపు ఎలక్షన్ కి నిలబడాలంటే వాళ్ళకి దగ్గర రూపాయలు లేవు. వీళ్ళు చాలా ఏంటంటే కేవలం చంద్రబాబు గారి అభివృద్ధిని చూసి కాదు, ఏదో అభివృద్ధి జరుగుతుంది ఏదో జరుగుతుందని చెప్పి ఏమాత్రం ఏం కాదు. వాస్తవంగా గవర్నమెంట్ వైఫల్యాలు చాలా ఉన్నాయి. కేవలం అభివృద్ధి అని చూసి వెళ్తున్నారని వాస్తవం. అవును, కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పే తీరు ప్రకారం అందరూ అప్పుల్లో ఉంటారు. అపోజిషన్ వాళ్ళందరూ వెళ్ళిపోయేటట్టున్నారు, జగన్ తప్ప. ఇప్పుడు ఏం చేస్తారండి మరి 5 ఏళ్ళు వీళ్ళు కనీసం వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. వీళ్ళు నమ్ముకున్న అక్కడ వాళ్ళ మాట వినేవాది లేదు. కానీ పోలీసు వాళ్ళు ఎందుకంటే అయిపోతారు, మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోతారా? అట్లా వ్యవస్థ అట్లా తయారైందండి. ఇప్పటికైనా ఎట్లా ఇట్లాంటి రాజకీయ పార్టీలు మనం ఎట్లా ఒప్పుకోవాలి? పద్ధతి కాదు కదా. నిష్పక్షపాతంగా ఉండడానికి ప్రయత్నించాలి కదా కనీసం. పోలీసు ఉన్నతాధికారులు మీరు చెప్పే మాటలు వింటే పోలీసు ఉన్నతాధికారులు కూడా అప్రతిష్ట ఇది. కానీ మేము ఏం చేస్తాం? కరెక్టే మీరు చెప్పింది. అయితే మరి మీరు సలహా ఇస్తే పోద్ది. ఏమన్నా జగన్ గారు ఎక్కడో చోట డబ్బులు పోజేసి వచ్చి వీళ్ళకి ఇస్తే పోద్ది అన్నమాట. అయితే ఇప్పటికైనా జగన్ గారు కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీలని ఉభయ పార్టీలు మొత్తాన్ని కలుపుకొని ప్రభుత్వం మీద పోరాటం చేస్తే తప్ప ఆడకస్తులు కూడా ఈయన ఎక్కడ పెట్టుకుని ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వాలో లేదు తెలియదు. చెప్పండి, జగన్ గారే ఆ డబ్బులు ఏదో ఇస్తే పోనీ ఏదో అప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు కదా. ఇదేదో మంచి ఐడియా ఇచ్చాడు పాపం ఆయన. ఇప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడారు. ఇబ్బందులు అనేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి ఒకటి ఏంటంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. మొత్తం ఫండ్స్ ఇవ్వకపోవడం, అసలు ఏమి పనులు చేయించడం, చివరికి పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైనా ఒక అక్రమంగా కేసు పెడితే మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా ఎమ్మెల్యేలకు లేకపోవడం, ఇదంతా ఉన్నప్పుడు చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే దానికి ఎక్స్పోజ్ చేస్తున్నారు ప్రజల ముందుకు. ఇవాళ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రతిపక్షం వల్ల మీకు ఇది కష్టం కదా. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని మళ్ళీ గెలవరని ఏంటి? ఇప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకుని గెలిచేటటువంటిది ఏమి ఉండదండి. ఒక అధికారంలో ఉన్నంత వరకు వీళ్ళకి చెల్లుతుంది. అంతేగాని ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ప్రజలకు ముందు అసలు చంద్రబాబు పెద్ద మోసగాడు అనేటటువంటిది వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇవాళ 6గురిని కాదు 60 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళినా నీకు ఏమి వచ్చేటటువంటి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు. 2019 నాటికి 60 మంది వచ్చేస్తారని కదా పుల్లారావు గారు. అదేనండి అంటున్నా, వాళ్ళ కళ్ళకు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు వెనుక నిలబడింది ఈ కష్టాలన్నీ ముందు ఉంచి పడుతున్నటువంటి వాళ్లే, వస్తాయని ఊహించినటువంటి వాళ్లే, అన్నిటి కూడా రాటు తెలిపి అధికారం వస్తుందని కదా వాళ్ళంతా వచ్చింది. అధికారాన్ని వస్తుందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చేస్తారనేటటువంటి ఉద్దేశంతోనే చేరలేదు. అది ఒకటే కాదు. సరే దీన్ని చెప్పండి, కాంగ్రెస్ నిన్ను సిపిఐ కలుపుకెళ్ళమని ఆయన ఎవరు సలహా ఇచ్చారు? మరి ఆడ ఖర్చులు కూడా మీరే పెట్టుకుంటారా లేదా? ఖర్చులు అనేటటువంటిది కాదు, కానీ ఖచ్చితంగా ఒకవేళ అవకాశం ఉండి అవసరం అని అనుకుంటే నిర్ణయం తీసుకుంటాం. రాహుల్ గాంధీ ఏదో జగన్ కి శిక్ష తప్పదని అన్నాడని జేసీ దివాకర్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు జేసీ దివాకర్ రెడ్డి గారు అసలు ఆడతోడు ఎందుకు వెళ్తున్నాడు? పాత పరిచయాలు ఎక్కువ. రాహుల్ గాంధీ గారు వాళ్ళకి ఏదో కలిసి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయాలని రాష్ట్రాన్ని కూడా విభజించారు. అక్కడ దాకా పోయారు. ఆ మైండ్ లో అంత దుష్టత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారనే మాట ఎట్లా అంటారు? ఇప్పటికీ కూడా అదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా జరిగితే బాగుండు అనేటటువంటి అబ్జర్వేషన్ చెప్తాను. ఆయన దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఏది ఆ పోలీస్ శాఖ గురించి కూడా మాట్లాడారు కదా. సో వారన్నట్టు కూడా కరెక్టే వాసురెడ్డి గారు అంటే ఏంటంటే ఈ రోజున సిస్టమ్ లోపల ఒక పోలీస్ అధికారిని, అది ఎవరైనా కానీ ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పీ దాకా అక్కడ ఉన్నటువంటి అధికార ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే తప్ప పోస్టింగ్ రాని పరిస్థితి. అట్లయిపోయింది.
పోలీసే ఈవెన్ దీని బదులు అది బర్మాలో పెట్టినట్టు హ్యాపీగా సిఐలు వీళ్ళందరూ మండల పార్టీ సభ్యులు, జిల్లా స్థాయి వాళ్ళంతా ఎమ్మెల్యేలు గొడవ లేకుండా. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా మీరు తప్పదేమో మరి రేపు పొద్దున అదే వస్తుందంటారు. మీరు అన్నట్టు ఫిక్స్డ్ గా ఒక 25% ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళే ఉండాలి. ఎవరు అధికారులు గొడవ లేదు ఉన్నారు అక్కడ ఆ పార్లమెంట్ లో వాడు ఖచ్చితంగా ఫిక్స్డ్ నెంబర్ అనమాట. అలాటెడ్ ఆర్మీ అది పార్లమెంట్ సభ్యులు ఫిక్స్డ్ 25 ఉంటారు. ఎంపీలు ఎవరు బర్మాలో. మీరంటే రేపు పొద్దున అదే వస్తుందో ఏమో. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి వర్క్ లో ఏమన్నా కానీ అది ఇసుక రీచ్ల దగ్గర నుంచి మైన్స్ నుంచి మంచి పనులు చేస్తే సపోర్ట్ చేస్తారా, తప్పుడు పనులు చేయడానికి? అన్ఫార్చునేట్లీ ఇవన్నీ పంచుకుంటున్నారు. ఎవరి టెరిటరీ వాళ్ళదే. అధికార పార్టీ వాడికి ఆ పని జరుగుతుంది, ఆ మైనింగ్ వస్తుంది. పోలీసు వాళ్ళతో కలిసి వీళ్ళు చేస్తున్నటువంటి ఎవడి రాజ్యం వాడిదే. అడవి లోపల టైగర్ టెరిటరీ ఉంటుంది. ఈ టైగర్ టెరిటరీకి ఇంకో టైగర్ రాదు. ఇక్కడ కూడా అంతే. ఇది ఎమ్మెల్యే టెరిటరీ అనమాట. ఇంకో ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే. కాబట్టి అధికారంలో లేనివాడు ధైర్యం విలువలంబయ్యే ప్రాణములు ఠావులు తెప్పారు. చూస్తే రీజనల్ పార్టీస్ మరీ డేంజరస్ గా మారుతున్నారు. జాతీయ పార్టీల కంటే జాతీయ పార్టీలు బెటర్ అనే పరిస్థితి వస్తుంది. అంతే కదా, తక్కువ జాతీయ పార్టీ తక్కువ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 టార్గెట్ అనుకుంటున్నాడు, కానీ 2016లోనే ఆయనకు పరీక్ష ఉంది. ఏముంది? 6 మున్సిపల్ కార్పొరేషన్స్, 6 మున్సిపాలిటీ. అయ్యే ఉంది సార్, గెలిచేస్తారు. ఖచ్చితంగా దాంట్లో వచ్చేసి అధికారం ఉంది కాబట్టి నిజంగా అట్లా ఓడిపోతే ఆశ్చర్యం అవుతుంది. డెఫినెట్ గా వచ్చేసి ఇక్కడ జిహెచ్ఎంసీ వరంగల్ నారాయణఖేడ్ రిజల్ట్ అక్కడ రాదు. చంద్రబాబు నాయుడుకి 2019 కాదు 2016లోనే దాన్ని ఫేస్ చేయాలి. ముందు దానికి ఇదేం పెద్ద ఇష్యూ అవుతుందని అనుకున్నాను. అది చిన్న కాదు. 6 మున్సిపల్ కార్పొరేషన్స్ విశాఖపట్నము, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు. ఆయనకున్న ఆర్థిక వనరులు కానీ ఇతరత్ర శక్తి సంపన్నులు మీ ఎవరు ఏమి అవన్నీ వచ్చేసి పని చేయమంటారు. అది ముందు ఆయనకు అదొకటి ఉంది. రెండవది వచ్చేసి సత్యహరిచంద్రలో ఆయన కాటికాపరిగా ఒకటి డైలాగ్ ఉంది, పద్యం. కింకరుడే రాజుకు రాజే కింకరుడుకు కాలానుకూలంబుగా. ఫైనల్ గా ఒకటి చెప్తుంది. ఆఖరికి ఎన్టీ రామారావు గారు 95లో అద్భుతమైన మెజార్టీతో గెలిచి ఏమైంది 6 నెలలకు వచ్చేసి. కాబట్టి ఒక్కసారి ఇదంతా కాకుండా ఆఖరికి డెమోక్రసీ అయిపోతే ఆఖరికి మావోయిస్ట్ ఎంటర్ అవుతారు. కాబట్టి ఇది ఎవరు శాస్త్రీయ తీవ్రవాదం కూడా స్థాయికి డెఫినెట్ గా ప్రజాస్వామ్యం ఫెయిల్ అయిపోయింది అనుకుంటే అట ఫిరాయింపు చట్టానికి అమెండ్మెంట్ చేసి చేయడమా లేకుంటే ఇది జరుగుతుంది. రైట్. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం అనే రెండు ఉండటమే మంచిది అనేటువంటిది ఎక్కువ మంది అభిప్రాయం. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అపోజిషన్ లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నామని ఓపెన్గానే చెబుతున్నారు. కాబట్టి మరి ఆ ప్రయత్నాలకి ప్రజలు ఎలా భావిస్తారో భవిష్యత్తు తెలుస్తుంది. ఇక పద్మ గారు, తులసిరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, దిలీప్ కుమార్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.